ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే నన్ను చాలా మంది కూడా రిక్వెస్ట్ చేస్తున్న వీడియో కోసం మీ ముందుకు వచ్చాను. సో మా బ్రెస్ట్ సైజ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే మేము ఏం చేయాలక్క అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మాకు సాగింగ్ బ్రెస్ట్ ఉందక్క, సో ఈ ప్రాబ్లమ్ని ఎలా మేము ఫేస్ చేయాలి, ఆ సాగింగ్ బ్రెస్ట్ మాకు టైట్గా మారాలంటే ఏం చేయాలి అని చెప్పి. సో చాలామంది లేడీస్ ఈ మాట బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు, కానీ వాళ్ళు లోపల ఫీల్ అవుతూ ఉంటారు. సో దానికోసం అని చెప్పి ద బెస్ట్ రెమెడీస్ 2 అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఎవరికైతే మంచిగా క్లోత్స్ వేసుకున్నా కానీ బ్రెస్ట్ సైజింగ్ కొంచెం మాకు పెద్దగా ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో మీకున్న బ్రెస్ట్ సైజ్ పెరగడానికి, సాగింగ్ బ్రెస్ట్ అనేది మీకు మంచిగా లిఫ్ట్ అవ్వడానికి ఒక మంచి సూపర్ టిప్ని అయితే ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఇది కంటిన్యూస్గా మీకు 1 వీక్ వాడారు అంటే సూపర్ రిజల్ట్ కనిపిస్తుంది. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను, చూడండి. ఇది చాలా చిన్న టిప్ అండి. దీన్ని 2 రకాలుగా ప్రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ని తీసుకున్నాను. ఈ వాటర్లో నేను 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది రాత్రి సమయంలోని మీరు ప్రిపేర్ చేసుకోవాలి, ఉదయం తాగాలన్నమాట. సో మెంతులు మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మన డైట్లో మనకి ఈస్ట్రోజన్, కొలజన్ ఇవి 2 కూడా బాగా బాడీకి అందుతాయన్నమాట. దీనివల్ల మనకి బ్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే చిన్నగా ఉండే బ్రెస్ట్ సైజ్ అనేది కొంచెం పెద్దగా మారుతుందన్నమాట. బ్రెస్ట్ సైజ్ పెరగకపోవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ జీన్స్ ప్రకారం, అంటే మా అమ్మ వాళ్ళకి, అమ్మమ్మ వాళ్ళకి కానీ, నాయనమ్మ వాళ్ళకి కానీ చిన్నగా ఉన్నా కానీ మనకు కూడా చిన్నగా ఉంటుంది, గుర్తుంచుకోండి. అంతేకాకుండా కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల, అంటే మెనోపాజ్ ప్రాబ్లం ఉన్నా కానీ, లేదంటే మన బాడీలో ఈస్ట్రోజన్, కొలెజన్ లోపం ఉన్నా కానీ, ఇంకా అనేక రకాల హెల్త్ ఇష్యూస్ వల్ల మనకి బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో హెల్తీ డైట్ తీసుకుంటూ ప్రతిరోజు మన బాడీకి తగినంత ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం వల్ల కూడా బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వాటితో పాటుగా ఇది మీకు చాలా చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. ఈ టిప్ అనేది మీరు 1 వీక్ ట్రై చేసి చూడండి, ఓకేనా. నెక్స్ట్ నేను ఇక్కడ సోంపు తీసుకున్నాను. సోంపు కూడా బ్రెస్ట్ సైజ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా సాగింగ్ బ్రెస్ట్ని చక్కగా లిఫ్ట్ చేయడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట సోంపు అనేది. కేవలం ఇలా మాత్రమే కాకుండా సోంపుని ప్రతిరోజు కూడా భోజనం తర్వాత తినడం, 1 స్పూను, రాత్రి పడుకునే ముందు ఒక 1/2 టేబుల్ స్పూన్ తినడం వల్ల కూడా మీ బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గుర్తుంచుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ మెంతులు 1 స్పూను, సోంపు 1 స్పూను, ఈ రెండింటిని కలిపి నేను వాటర్లో అనేది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు 1 స్పూన్ హెల్ప్ తోటి ఈ రెండింటిని కూడా వాటర్లో మిక్స్ చేసేసేయాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసిన ఈ వాటర్ మీద మీరు ఒక మూత పెట్టేసి, అంటే ఒక ప్లేట్ పెట్టేసేసి నైట్ అంతా కూడా అలా వదిలేసేసేయండి. నైట్ అంతా అలా వదిలేస్తే మీకు ఇందులో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా, అంటే మెంతుల్లో, సోంపులో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా చక్కగా వాటర్లోకి దిగిపోతాయి. తరువాత మరుసటి రోజు ఉదయం ఏం చేస్తారు అని అంటే, ఫస్ట్ టిప్గా వచ్చేసేసి నేను చెప్పబోయేది ఏంటంటే, మరుసటి రోజు ఉదయం ఈ గ్లాస్ వాటర్ని ఒక బౌల్లో వేసేసి చక్కగా మరిగించుకోండి. అంటే ఈ మెంతులు, ఈ సోంపు చక్కగా వాటర్లో మరుగుతాయి అన్నమాట. అలా మరిగించుకొని మీరు ఫిల్టర్ చేసుకొని కొంచెం తేనెను కలుపుకొని తాగండి, బాగుంటాయి. ఇక సెకండ్ టిప్ ఏంటి అంటే, చాలామంది మరిగించుకుంటే ఇందులో ఉండే పోషకాలు పోతాయేమోనని చెప్పి భయపడుతూ ఉంటారు. అటువంటి వారు కేవలం మరిగించుకొని తాగితే మీకు 100కి 70% బెనిఫిట్ ఉంటుంది. పోషకాలు మొత్తం పోవండి, గుర్తుంచుకోండి, కానీ టేస్ట్ వైజ్గా అట్లా బాగుంటుంది. సో ఇలా ఏంటంటే మరిగించుకోకుండా తాగితే, ఇలా ప్లెయిన్గానే ఎటువంటి బాయిలింగ్ మెథడ్ లేకుండా తాగితే 100% బెనిఫిట్ ఉంటుంది. సో 2 రకాలుగా మేము సజెషన్ అనేది ఇస్తూ ఉంటామన్నమాట. సో ఇప్పుడు మీరు ఒక గ్లాస్ తీసుకొని మీరు నైట్ అంతా నానపెట్టుకున్న ఈ మెంతులు, సోంపు వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట మరొక గ్లాస్లోకి. ఇప్పుడు వీటిని మీరు డైరెక్ట్గా తాగేసేయచ్చు. ఇవి మనం తాగడం వల్ల ఎంప్టీ స్టమక్తో ఎర్లీ మార్నింగ్ మనకి మెనోపాజస్ ప్రాబ్లం అనేది పూర్తిగా క్యూర్ అవుతుంది. మన బాడీలో ఈస్ట్రోజన్, కొలజన్ అనేవి మంచిగా పుష్కలంగా తయారవుతాయి. దీనివల్ల బ్రెస్ట్ సైజ్ అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇక
సెకండ్ స్టెప్ ద బ్యూటిఫుల్ టిప్ అని చెప్పి నేను చెప్తాను. సెకండ్ స్టెప్ అనేది దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఎలోవెరా జెల్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఎలోవెరా జెల్ అనేది బ్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి, సాగింగ్ బ్రెస్ట్ని లిఫ్ట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. తరువాత ఇందులో నేను ఒక వైటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది కదా మనకి బయట, ఈ క్యాప్సిల్ అనేది ఒక్కొక్క క్యాప్సిల్ 3 రూపీస్ ఉంటుందండి. ఇది మన బ్రెస్ట్ సైజు బాగా పెరగడానికి, అక్కడ ఉండే నరాలు అనేవి మంచిగా టైట్గా అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మీరు ఇందులో ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆలివ్ ఆయిల్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇప్పుడు మీకు చూపించలేకపోయాను, అందుకని చెప్తున్నాను. ఆలివ్ ఆయిల్ని కూడా మిక్స్ చేసుకోండి, ఒక 1 టేబుల్ స్పూన్. చక్కగా ఒక స్పూన్ హెల్ప్ తోటి ఈ మూడింటిని కూడా కలుపుకొని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ బ్రెస్ట్ని చక్కగా మసాజ్ లాగా అప్వర్డ్ డైరెక్షన్, అంటే కింద కనకూడదు పైకి అనాలన్నమాట. అప్వర్డ్ డైరెక్షన్లో కనుక మీ 2 బ్రెస్ట్లకి చక్కగా మసాజ్ లాగా చేసుకొని నైట్ అంతా అలా వదిలేసుకొని ఉదయాన్నే కడుక్కోండి, అంటే క్లీన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు సాగింగ్ బ్రెస్ట్ ప్రాబ్లం నుంచి చక్కగా మీ బ్రెస్ట్ అనేది టైట్గా అవుతుంది. అంతేకాకుండా చిన్నగా ఉండే మీ బ్రెస్ట్ సైజ్ అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఈ 2 కూడా చాలా చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతాయండి. మీకు వారంలోనే మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో దీన్ని ఎవరైనా కూడా ట్రై చేయవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో నేను ఇక్కడ హ్యాండ్ మీద రాసుకొని చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు చక్కగా బ్రెస్ట్ అంతా కూడా అప్లై చేసేసుకొని అప్వర్డ్ డైరెక్షన్లో ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోండి. అంతేకాకుండా ఖచ్చితంగా బ్రా అనేది యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. రాత్రి సమయంలో బ్రా ఉంచుకోకుండా మార్నింగ్ అల్లా కూడా బ్రా ఉంచుకోవడం వల్ల కూడా సాగింగ్ బ్రెస్ట్ అనేది మీకు ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. చిన్న పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళ బ్రెస్ట్ అనేది సాగిపోవడం అటువంటిది ఏమీ కూడా జరగకుండా ఉంటుంది. ఇది చాలా చాలా సింపుల్ టిప్ అండి. అంతేకాకుండా 100% కూడా వర్కింగ్ టిప్ అనమాట. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? సో చూసారు కదండి, ఈ చిన్న 2 టిప్స్ అనేది మీరు ఫాలో అయ్యారు అంటే కనుక మీ బ్రెస్ట్ సైజ్ అనేది ఇంప్రూవ్ ఉంటుంది. అదే కాకుండా ఎంత మీకు సాగింగ్ బ్రెస్ట్ ఉన్నా కానీ అది టైట్గా ఖచ్చితంగా మారుతుందన్నమాట. ఇది కంటిన్యూస్గా మీరు 1 వీక్ వాడారు అంటే సూపర్ రిజల్ట్ కనిపిస్తుంది. 2 వీక్స్లో అయితే మీకు ఉండే ప్రాబ్లం నుంచి మీరు పూర్తిగా క్యూర్ అవ్వచ్చు, ఓకేనా? ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేవాళ్ళండి. మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే కింద స్మార్ట్ సరిత పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకోండి. అప్పుడు నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.